ప్లీజ్ చూడండి. ఒక చిన్న ప్రార్థనతో we can start. పరలోకమందున గొప్ప తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆరాధన భావంతో మీకు పాదాలు చెందుకొచ్చినాం. దయతో ప్రభా మీకు వాక్యంతో మాతో మాట్లాడండి. ప్రభా నా బలహీనతలు, నా యొక్క అయోగ్యత, ప్రభా నా ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడవు. ప్రభా నా ముందున్న వారి కంటే ఏ విషయంలో కూడా యోగ్యత లేదు. కేవలము తండ్రి క్రీస్తు యొక్క శిలువ మరణము, క్రీస్తు యొక్క ప్రభా ఆ యొక్క రక్తము, ఆ యొక్క పరిశుద్ధతను బట్టి మీ యొక్క పాదాల చెంత మీ ప్రజల ముందు ఉంచుని ఉండగా ప్రభా మీ బిడ్డలకు అవసరమైన వాక్యమును ప్రభా మీరు మాకు అందించండి. ఆ యొక్క వాక్యపు పురుకొల్పులో, వాక్యపు వెలుగులో తను మేము మిమ్మల్ని ఆరాధించటకు కృపను చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు చాలా మంది వచ్చేసారు ముందే. సో ఈ ప్రైజ్ గాడ్. అంటే నేను నేర్చుకుంది ఏంటంటే టు బీ ఆన్ టైమ్ టు చర్చ్. సో మనం ఎట్లా అయిపోయామంటే క్యాజువల్ అయిపోయాం లైఫ్లో, మన యొక్క విశ్వాస జీవితంలో చాలా క్యాజువల్గా అన్ని పనులు అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాం. అదే మన ఆఫీస్కో లేకపోతే మన ఒక బాస్ మేనేజర్ ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్ పెడుతున్నో ఎవరైనా చూస్తుంటే మాత్రం సమయానికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఈ లోకానికి అధిపతి అయిన దేవుడు, సమస్తానికి అది ఆయనే కారణభూతుడు. ఆయన వచ్చి మన ఇద్దరు ముగ్గురు కూడుంటే అక్కడ నేను ఉంటా అంటాడు. మనం రాకముందే ఆయన వస్తాడు. ఆయన మన కోసం వెయిట్ చేయాలి. ఒకసారి ఆలోచించుకుందాం. టు మీ ఆల్సో రైట్, చాలా సంవత్సరాలు ఐ యూస్ టు బి ఆన్ టైం. పెళ్ళైన తర్వాత కొంచెం లైఫ్లో బిజీ అయిపోయి, బట్ వి బోత్ డిసైడెడ్ దట్ వీ షుడ్ బి ఆన్ టైం అని. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీ సండే దేవుడు రాకముందే మనం ముందు వచ్చి మనం ఆయన గురించి వెయిట్ చేయాలి, నాట్ హీ వెయిటింగ్ ఫర్ అస్. సో మొన్న లాస్ట్ మంత్ మా డాడీది యానివర్సరీ ఉంది. మా ఊర్లో మీటింగ్ పెట్టారు. ప్రకాష్ గంటెలా అని వచ్చారు. లిటరలీ 7:30కి అనుకుంటే అందరూ వచ్చేలాగా 9:30 అయింది. 2 గంటలు వెయిట్ చేసింది. ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అసలు ఇట్ వాజ్ ట్రూ, వెరీ ట్రూ. అసలు ఎట్లా మనం సమయానికి రావట్లేదంటే మనం దేవుడిని అసలు ప్రేమిస్తున్నామా అన్న ప్రశ్న మనకు వస్తుంది. సో అది గుర్తుపెట్టుకొని, దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ ఐ ప్రైజ్ గాడ్ హూ ఆల్ కేమ్ ఆన్ టైమ్, that we should be ahead of time. We should wait for God, not God waiting for us. ఈరోజు మనము కొన్ని విషయాలు చూసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో బాగా పరిచయమైన లార్డ్స్ ప్రేయర్, పరలోక ప్రార్థన నుంచి మనం ఈరోజు వర్షిప్ మెసేజ్ చూద్దాం. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. బాగా తెలుసు మనందరికీ పరలోక ప్రార్థన 8 నుంచి 13 వరకు. Therefore, do not be like them, for your Father knows the things you have need of before you ask Him. అందరం కలిసి చదువుకుందాం. In this manner, therefore, pray, our Father in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts, and as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. మనము ఆరాధించేటప్పుడు we need to worship in truth. ఎలా అంటే మనము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుణ్ణి అర్థం చేసుకొని అర్థ సహితంగా ఆరాధించాలి. ఎందుకంటే నేను ఐ థింక్ 9th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు, నా 9th క్లాస్లో మాకు తెలుగు సబ్జెక్ట్ ఉంది. తెలుగు అందరికి సబ్జెక్ట్ ఉన్నాడు. మాకు 9th క్లాస్లో తెలుగు ఉండేది. కొంతమందికి తెలుసు అనుకుంటా, దాంట్లో మనకి గైడ్ ఉంటుంది. గైడా లేకపోతే దాన్ని ఏమంటారు, మన గైడ్ ఉంటుంది. ఆ గైడ్లో ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ ఉంటాయి. సో ఆ గైడ్లో ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి గైడ్లో ఫస్ట్ ఆ సమ్మరీ రాసేస్తారు. ఆ కవిత కానివ్వండి, ఆ
పోయం కానివ్వండి, లేకపోతే ఆ స్టోరీకి వాళ్ళు సమరీ రాస్తారు ఫస్ట్. సమరీ రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లోని వెనక క్వశ్చన్స్ అన్ని మీనింగ్స్కి మీనింగ్స్, ఆపోజిట్కి ఆపోజిట్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఆన్సర్స్, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్స్ అన్నీ ఇస్తారు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమరీ దే గివ్ ద సమరీ ఇన్ ద బిగినింగ్. మొదట్లోనే సమరీ ఇచ్చేస్తారు. అయితే మా 9th క్లాస్లో ఒక ఎగ్జామ్ క్వార్టర్లీలో నా హాఫ్ ఇయర్లీలో గుర్తులేదు, ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఫలానా పాఠ భాగ సారాంశము రాయము అని వచ్చింది. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఏం రాశాడంటే ఆన్సర్ ఏం రాశాడంటే ఎగ్జామ్లో క్వార్టర్లీలోనో హాఫ్ ఇయర్లీలోనో ఎగ్జామ్లో ఏం రాశాడంటే దాని ఆన్సర్ ఏం రాశాడంటే పైనున్న పాఠ్యభాగ సారాంశమును చూడుము అని రాశాడు ఆన్సర్. అంటే యాక్చువల్లీ ఏం చేశాడు, మన గైడ్లో ఏం చేస్తారు, పైన ఆల్రెడీ రాశారని కింద క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ మొత్తం మళ్ళీ రాయకుండా పైనున్న పాఠ్యభాగ సారాంశము చూడుము అంటే మావాడు అది చదువుకొని వెళ్ళి అది రాసి వచ్చాడు. మా సార్ ఏం రాశారు ఇంకా బాగుంటుంది, ప్రశ్న పత్రంలోని మార్కులు చూసి ఆనందించుము అని రాశాడు. మన ఆరాధన కూడా అంతే. మనం ఆరాధన అర్థం చేసుకోకుండా ఏదో ఎక్కడో బట్టి పట్టో ఏదో కొన్ని మాటలు మనం నేర్చుకోనో అది వచ్చి ఆరాధించామంటే దేవుడు కూడా ఆరాధనలో వచ్చే ఆశీర్వాదం మనకి ఇవ్వడు. ఆరాధన ఆయన స్వీకరించడు, ఆయన ఆనందించడు. సో అందుకే చాలా ఇంపార్టెంట్ మనము ఏం ఆరాధిస్తున్నాం. నిజానికి మనం పాటలు పాడే పాటలు కూడా ఒక దైవజనుడు ఒకళ్ళు అంటారు, క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు ఎక్కువ అబద్ధాలు ఏ రోజు చెప్తారో తెలుసా, ఏ రోజు మాట్లాడతారంటే సండే రోజు అంట. క్రిస్టియన్స్ వచ్చి పాటలు పాడతాం, చప్పట్లు కొట్టుకుంటా ఫుల్ స్పిరిట్తో, ఐ ఫాలో అంటాం, ఐ హవ్ డిసైడెడ్ టు ఫాలో అంటాం, నథింగ్ మోర్, జీసస్ యు ఆర్ ఎవ్రీథింగ్ అంటాం. లైఫ్ అంతా లేకపోతే వారం అంతా మనమే ఎవ్రీథింగ్ ఉంటాం. సో వీ స్పీక్ లాట్ ఆఫ్ లైస్ ఆన్ సండే అంట. సో we need to be careful how we sing, how we come and worship, how we speak here. We need to be very mindful. సో ఆ యొక్క వెలుగులో మై థాట్, నా ఇంట్రడక్షన్ ఏంటంటే మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఆ దేవుణ్ణి అర్థం చేసుకొని అర్థ సహితంగా ఆ యొక్క ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్తో ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆల్రెడీ 15 minutes అయిపోయినట్టుంది. సో విల్ బి వెరీ క్విక్. ఈ యొక్క లార్డ్స్ ప్రేయర్ నుంచి హూ గాడ్ ఇస్, దేవుడు మనకి ఏమై ఉన్నాడో, వాట్ హీ ఈస్, ఆయన ఏమై ఉన్నాడో అది ఎరుగుతూ ఆ యొక్క ఆరాధన అర్థం చేసుకొని మనం దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏముంది 9వ వచనంలో అవర్ ఫాదర్ తండ్రి, వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ క్రూషియల్ థింగ్. నో అదర్ ఫెయిత్, ఏ విశ్వాసంలో కూడా దేవుడు తండ్రి కాల. ఓన్లీ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ వేర్ వీ హ్యావ్ దిస్, మన ఓన్లీ క్రైస్తవ విశ్వాసంలోనే మాత్రమే దేవుడు మన తండ్రి అయ్యాడు. మనమైన అబ్బా ఫాదర్, ఒక తండ్రి అని పిలిచి మనకున్న ప్రతిదీ కూడా ఆయనతో చెప్పుకోవచ్చు. ఆ రిలేషన్షిప్ ఎక్కడ దొరికిందంటే మనకు ఈ బైబిల్ దేవుల్లో. ఒకసారి ఆలోచించండి, మనం వేరే వాళ్ళని వెళ్ళి డాడీ అని పిలిస్తే ఊరుకుంటారా? మన డాడీని పిలిస్తే ఎందుకు ఆ రిలేషన్షిప్లో ఎట్లుంటుంది? అదొక స్పెషల్ బాండ్, ప్రేమతో కూడింది. మన అవసరం అంటే ఆ ఫాదర్లో చాలా ఉంటాయి, అదొక అధికారంగా ఉంటుంది. మనకేమన్నది బైబిల్లో, హి హస్ గివెన్ us the right to be called his children. తన పిల్లలుగా పిలువబడడానికి ఆయన అధికారం ఇచ్చాడంట. అసలు మనకు ఆ యొక్క అర్హతే లేదు, అటువంటిది ఆయన మనకి అధికారం ఇచ్చాడు. we were fit to be slaves. మనము ఈ యొక్క స్లేవ్స్గా ఉండవలసిన మనం, దాసులుగా ఉండవలసిన మనల్ని ఆయన లేపి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. సో మొదటిగా మనం ఆరాధించేది మన తండ్రిని, ఆ పరలోకపు తండ్రిని. పాపినైన నన్ను, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని నన్ను, అసలు ఆయనకు దాసుడిగా కూడా ఉండటానికి అర్హత లేని నన్ను ఆయన కుమారునిగా చేసుకొని
ఆ కుమారునిగా పిలువబడటానికి తను నాకు అధికారం ఇచ్చి నన్ను నాలో ఆయన ఆనందిస్తూ మనం ఆయన తండ్రి అని పిలిస్తే ఆయన ఆనందించే దేవుడు. ఆ తండ్రి దగ్గరికి వచ్చాం మనం. ఆ తండ్రిని మనం ఆరాధిస్తా ఉన్నాం. ఆ తండ్రి ప్రేమ దగ్గరకు మనం వచ్చాం. ఇప్పుడు ఈ కిందున్న కొన్ని వచనాల నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్, ఆయన ఎటువంటి తండ్రి, వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఈస్ అనేవి కొన్ని చూసుకుందాము. ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా, నేను చాలా క్విక్గా చెప్తాను. చాలా 7 థింగ్స్. ఆ అనుభవం మీలో ఉంటే, నాలో ఉంటే, ఆ అనుభవంగా చేసుకుంటూ దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకపు తండ్రి. సో మనం ఆరాధించే యొక్క తండ్రి పరలోకపు తండ్రి. మొదటిది పరలోకపు తండ్రిని మనము ఆరాధిస్తా ఉన్నాం. వాట్ దిస్ హెవెన్ టాక్స్ అబౌట్, ఈ యొక్క పరలోకం దేని గురించి మాట్లాడుతూ ఉందంటే చాలా విషయాలు ఉంటాయి. బట్ వన్ థింగ్ దట్ ఐ కెన్ రిమెంబర్ ఈస్ ది ఇటర్నిటీ. ఆ హెవెన్కి ఎండ్ అనేది లేదు. ఈ పరలోకపు తండ్రి, ఈ పరలోకంలో ఉండే తండ్రి, ఈయన నిత్యుడైన తండ్రి. ఆయనకు ఆది లేదు, అంతము లేదు, నిత్యత్వము ఉండే తండ్రి ఈయన. మనము ఈ తండ్రి దగ్గరికి, ఈ ఇటర్నల్ ఫాదర్ దగ్గరికి, ఈ హెవెన్లీ ఫాదర్ దగ్గరికి, పరలోకపు తండ్రిని మనము కలిగి ఉన్న ప్రజలము. ఆయన పరలోకపు తండ్రి. ఈ పరలోకపు తండ్రిని మనము ఆరాధించే ఘనత, యోగ్యత, ఆధిక్యత మనము కలిగిన వారం. సో ఇంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి అని ఎరుగుతూ ఆ యొక్క అనుభవంలో మనము ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. తర్వాత రెండోది చూస్తే, చదవండి అమ్మా. పరిశుద్ధ పరచబడును గాక. సో ఈ తండ్రి ఎటువంటి తండ్రి? పరిశుద్ధ తండ్రి, హోలీ ఫాదర్. ఈయన ఎవరండి? హోలీ ఫాదర్. మొదటి వచ్చి పరలోకపు తండ్రి, రెండవది వచ్చి పరిశుద్ధ తండ్రి. ఈ పరిశుద్ధ తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయనలో ఏ పాపము లేదు. నో ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్ సో కాల్డ్ గాడ్స్ కెన్ క్లెయిమ్ దే ఆర్ హోలీ. డివినిటీకి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం, దైవత్వంకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఈ తండ్రే పరిశుద్ధుడు, ఈ దేవుడే పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. అందుకే ఆయన కాన్ఫిడెంట్ చెప్తాడు, బీ హోలీ బికాస్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు బీ హోలీ, బికాస్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండదు. ఎంత సత్తా ఉంటే ఆ మాట చెప్పాలి. ఆ మాట చెప్పగలిగే అర్హత, ఆ మాట చెప్పగలిగే ఆ దమ్ము ఎవరికైనా ఉందంటే ఈ పరలోకపు తండ్రికే, ఈ పరిశుద్ధ తండ్రికే. ఇంత పరిశుద్ధుని మనం ఎంత ఆరాధించాలి. మన మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంచోళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం? అబ్బా వీడు నిజాయితీ పరుడు, వీడు ఆత్మీయుడు, వీడు స్పిరిచువల్, లంచం తీసుకోడు, అబద్ధాలు ఆడని ఎంతసార్లు పొగుడుతూ ఉంటాం. వాళ్ళలో ఎన్నో లోపాలు మనకు తెలియనివి, మనకు తెలిసినవి కూడా. ఈ పరలోకపు తండ్రిలో, ఈ పరిశుద్ధపు తండ్రిలో ఎవరమైనా ఒక్క పాపమునైనా ఒక్కటంటే ఒక్కటన్నా మనం చూపించగలుగుతామా? ఈ దేవుడు ఈ పలానా తప్పు చేశాడు, పలానా మాట తప్పు మాట్లాడాడు అని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఈయన ఎంత స్తుతికి, ఆరాధనకి అర్హుడు, అది గ్రహించాలి. మనం ఆరాధించేది పరిశుద్ధ తండ్రిని. తర్వాత మూడోది 10వ వచనము, నీ రాజ్యము వచ్చుగాక. ఈ రాజు అంటే ఎవరికి ఉంటుంది రాజ్యం? రాజుకు ఉంటుంది రాజ్యం. సో ఈ రాజు పరిపాలించే రాజు. ఈ రాజు, ఈ తండ్రి పరిపాలించే తండ్రి. మూడవది పరిపాలించే తండ్రి, రీనింగ్ ఫాదర్. ఈ రీనింగ్ ఫాదర్ అసలు ఈయనది ఎట్లుంటుంది అంటే కింగ్డము, కీర్తనలు 145లో ఉంటుంది. అక్కడికి వెళ్ళము. 145లో ఈయన రాజ్యం గురించి మాట్లాడతా, గ్లోరియస్ కింగ్డమ్ అంట, మ్యాజెస్టిక్ కింగ్డమ్, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, నిత్యమైన రాజ్యము, మహిమకరమైన రాజ్యము. ఇటువంటి రాజ్యానికి ఈయన రాజు. ఈ రాజు ఎంత శక్తిమంతుడంటే సమస్తము ఆయన చేతిలో ఉంటుంది.
ఆయన కనుసైగా, ఆయన మాటతోనే సమస్తాన్ని సృష్టించగలిగే రాజు. ఈయన ముందు ఏ శత్రువు నిలవగలుగుతాడా? ఏ శత్రువు నిలవగలుగుతాడా? ఏ ఆయుధమైన ఈయన ముందు పనిచేస్తుందా? ఎంత శక్తిమంతుడు, ఎంత శక్తిమంతుడు ఈయన! ఎంత శక్తిమంతుడు అంటే మాటతో ఈ సృష్టిని సృష్టించినవాడు. ఒకసారి మన బాడీలో మన ప్రతి ఆర్గన్ని చూస్తే ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది అసలు. అసలు ఎంత కాంప్లికేటెడ్ అంటే అసలు మనకు అర్థం కూడా కదా. అసలు ఇట్లా అసలు మన హార్ట్ గురించి ఒకసారి మీరు చదవండి, లేకపోతే ఐస్ గురించి చదవండి, ఈవెన్ టీత్ గురించి చదవండి, ఈవెన్ మన గోళ్ళ గురించి చదవండి. దాని వెనకున్న అర్థం చూస్తే అసలు మనకు అర్థమే కాదు అసలు. అంత జ్ఞానీన, అది కూడా కేవలం మాట చేతను సృజించిన దేవుడు. ఒకసారి మేము క్రియేషన్ మ్యూజియం వెళ్ళాం యూఎస్లో. మనం ఏదో కొన్ని స్టార్సే కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్టార్స్ చూస్తే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అంట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేయడానికి లైట్ స్పీడ్లో ఎన్నో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందంట. అంత సృష్టిని ఆయన మాట చేత చేసేదంటే అదొక ఎత్తు అయితే, ఆ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి, సముద్రము ఎంతవరకు రావాలి, సరిహద్దులు ఏంటి, అవన్నిటి కూడా ఈ పరిపాలించే తండ్రి ఆధీనంలో ఉన్నాయి. ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం కదా. మన సీఎం దగ్గర, పిఎం దగ్గర, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మాత్రం పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసుకొని, ఇస్త్రీ వేసుకొని, గంజి పెట్టుకొని చాలా టైంకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత గొప్ప తండ్రి దగ్గరికి మనం వచ్చేటప్పుడు చాలా క్యాజువల్గా వస్తూ ఉంటాం. సో ఇంత శక్తివంతమైన, ఇంత పవర్ఫుల్ కింగ్ ఈ లోకంలో ఎక్కడా లేడు. అటువంటి పరిపాలించే తండ్రిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మొదటిగా పరలోకపు తండ్రి, రెండోది పరిశుద్ధ తండ్రి, మూడోది పరిపాలించే తండ్రి. తర్వాత నాలుగోది చూస్తే, నీ చిత్తము పరలోకమందు, నీ చిత్తము. ఆయన సావరిన్ ఫాదర్, సార్వభౌమ చిత్తము కలిగిన తండ్రి. ఆయన చిత్తమే జరుగుతుంది. ఆయన సావర్నిటీ గురించి మనము మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు. ఆయన ఇది అంటే అంతే, ఆ సావరిన్ ఫాదర్. అట్లాంటి సావర్నిటీ ఎవరికి ఉండదు. ఆయన ఎంత సావరిన్ అంటే హీఈస్ ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్. ఆయన అనుకున్నది జరగాలి, జరుగుతుంది. ఆయన ఏది తలస్తే అది జరగాలి. ఆయన మాటకు ఎదురుండదు. ఆయన మాట ఒకసారి బయటికి వెళ్ళిందంటే ఇట్ వోంట్ గో వైడ్. రాజులు ఈ లోకంలో ఎవరైనా ఆయన ముందు నథింగ్. అటువంటి సార్వభౌమ కలిగినది. నేను చాలా ప్లెయిన్ వర్డ్స్లో చెప్తా ఉన్నా, టైంని బట్టి కానీ, లేకపోతే టు మేక్ ఇట్ వెరీ సింపుల్, చాలా ప్లెయిన్ వర్డ్స్లో చూసుకుంటున్నాం. ఈజ్ ఎ సావరెన్ గాడ్. ఆయనకు ఎదురంటూ లేదు, ఆయనకు బౌండరీస్ అంటూ లేవు. ఆయనకి బౌండరీస్ లేవు, టైం లేదు. ఆయన క్రియేషన్ మాట ఉంటుంది. ఆయన సమస్తము ఆయన కింద ఉంది. అంత సావరెన్ గాడ్ ఆయన. ఆ సావరెన్ గాడ్ని మనము ఆరాధించడానికి ఈ యొక్క సన్నిధిలో వచ్చాం. తర్వాత, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేసే గివింగ్ ఫాదర్, మనకు సమస్తాన్ని ఇచ్చే తండ్రి. ఈరోజు మనకు ఆయన ఇవ్వనిది ఏముంది మన దగ్గర? మనం కలిగి ఉన్నదంతా ఆయన బహుమానమే, ఆయన ఆశీర్వాదమే, ఆయన యొక్క దయే, ఆయన యొక్క వాత్సల్యమే. మన పిల్లలు కానివ్వండి, మన యొక్క ఆస్తిపాస్తులు, మన యొక్క ఆత్మీయత, మన యొక్క రక్షణ, మన యొక్క జ్ఞానము, మన యొక్క వయసు, కౌంట్ ఎనీథింగ్. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ అస్. ఇట్ ఈస్ అవర్ ఫాదర్ హూ గివ్స్ అస్. మనకి ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మన తండ్రి. సో అవర్ గివింగ్ ఫాదర్, మన స్పిరిచువల్, ఫిజికల్, ఎర్త్లీ. Philippians 4:19 he is the one who will supply all our needs according to his riches.
ఎవరైనా చెప్పగలుగుతారా ఆయనది ఇవ్వనిది నా జీవితంలో ఫలానాది ఉంది అని? ఈ తల వెంట్రుక కూడా ఆయన ఇచ్చింది. దెర్ ఈస్ నథింగ్ ఇన్ అస్ విత్ అస్ దట్ హీ డిడ్ంట్ గివ్ అస్. మన దగ్గర మనలో ఆయన ఇవ్వనిది అంటూ ఏదీ లేదు. ఆయన ఇచ్చిన దానికి మనం ఏం చేస్తాం, ఏం చేయగలుగుతాం, ఏం చేస్తే సరిపోతుంది? He expects nothing but our heartfelt worship. God, thank you, దేవా, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను, నేను ఆరాధిస్తా ఉన్నాను, ఎందుకంటే నువ్వు ఆరాధనకు యోగ్యుడు. తర్వాత సో ఇప్పుడు మనం చూసే ఐదోది ఫర్గివింగ్ ఫాదర్, క్షమించే తండ్రి. మన రుణములను, మన పాపములను క్షమించగలిగేది ఎవరు? మన పరలోకపు తండ్రి. ఈ తండ్రిలో ఉన్న క్వాలిటీ ఏంటి? క్షమాగుణం. ఈరోజు మనం ఈ సంఘంలో ఈ యొక్క నిరీక్షణతో మనం కూర్చున్నాము, ఆయన సన్నిధానంలోకి వచ్చాము, ఆరాధిస్తున్నాము. ఈ యొక్క నిరీక్షణ ఒక రోజు నిత్యత్వము, ఒక రోజు నాకు ఒక మై ఇటర్నిటీ సెక్యూర్డ్, నా నిత్యము సెక్యూర్ అయింది అన్న హోప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తండ్రి మనలను క్షమించిన కారణాన్ని బట్టి. ఈ తండ్రి మనల్ని క్షమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆ యొక్క శిలువ మరణము ద్వారా, ఆ రక్తము ద్వారా మన పాపములను క్షమించి మనలను ఆయన సన్నిధానంలోకి ఆహ్వానించిన విధానాన్ని బట్టే. సో ఈ తండ్రి క్షమించే తండ్రి. ఈ తండ్రి దగ్గర దెర్ ఈస్ నో సిన్ ఆన్ ది ఎర్త్. ఏ పాపము కూడా క్షమించలేని పాపము అనేది లేదు. ఆయన ప్రతి పాపమును సిలువలో క్షమించాడు. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, అయ్యో నేను ఇంత పెద్ద పాపం చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అని. నేను కూడా అనుకున్నా, చాలా సంవత్సరాలు ఆయన సన్నిధానానికి రాలేదు. కానీ దెన్ when I realized there is no sin on the earth, there is no sinner on the earth that God will never forgive, that he will never forgive. ఆయన క్షమించలేని పాపము, క్షమించని పాపి అనేది లేదు. ఎందుకంటే దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ హిమ్. సమస్తము ఆయనలోనే. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, అలా మనం క్షమిస్తూ ఉన్నాడు. కానీ ఒక ప్రొవైడెడ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట మనం ఏం తెలుసుకోవాలంటే, ఆయన ఉత్తికి క్షమించడు. హీ సీస్ వన్ థింగ్, హౌ ఐ ఫర్గివ్ అదర్స్. అక్కడే రాసి ఉంటుంది కదా, నా రుణస్తులను నేను క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. చాలా ఇంపార్టెంట్ అది. మనం అనుకోవచ్చేమో, వి మైట్ బి ఇన్ మిత్, దేవుడు నా పాపాలు క్షమించాలని అనుకుంటున్నామేమో. అది నిజము ఎప్పుడైతే నేను ఇతరుల పాపాలను ఎటువంటి బార్ లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా ఎప్పుడైతే ఇతరులు నేను క్షమిస్తానో, అప్పుడే నా తండ్రి, నా క్షమించే తండ్రి నా పాపను క్షమిస్తాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యము. అదే నాకు గుర్తుంది, నేను ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు దట్ ఈస్ వాట్ ఐ వాజ్ షేరింగ్, దట్ హౌ వీ నీడ్ టు ఫర్గివ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే ఈ వీక్లో మనకి ఒక ప్రాక్టికల్ థింగ్ నా లైఫ్లో నాకు చిన్న లాస్ట్ వీక్ హెల్ప్ అయింది. ఎట్లా మనం ఇతరులను క్షమించవచ్చు, ఆరాధన సమయం కానీ ఈ మాట చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎట్లా మనం ఇతరులను క్షమించవచ్చు అంటే, మన పాపాలను మనం గుర్తు చేసుకుంటే, మనం చేసింది మనం గుర్తు చేసుకుంటే ఇతరులను క్షమించడం చాలా ఈజీ. ఎలా అంటే చెప్పొచ్చు, నేను కార్లో కొన్ని డబ్బులు పెట్టుకున్నాను. ఎందుకంటే రాగానే ఒక 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఇంత కట్ట తీసుకొని కార్లో పెట్టుకున్నాను. నేను పెట్టుకొని ఎవరికైనా ఇద్దాము, లేకపోతే ఎవరికైనా ఇద్దామని పెట్టుకున్నా. మా అత్తగారితో మంచి కొత్త నోట్లు తెప్పించి కార్లో పెట్టుకుని, సో డ్రైవర్ని పెట్టుకున్నా. కార్లోనే పెడితే చూస్తాడని చెప్పి ఒకసారి ఏం చేశానంటే, తీసి లెక్క పెట్టి పెట్టా. దాంట్లో లెక్క పెడుతున్నట్టు ఇట్లా లెక్క పెట్టి యాక్ట్ చేసి అక్కడ పెట్టా. సో దట్ డ్రైవర్కి తెలుసు మనం లెక్క పెట్టాము, తెలుసులే అనుకుంటాడు అని అక్కడ పెట్టా నేను. ఎందుకంటే అక్కడ పెట్టకపోతే నేను బ్యాగ్లో పెట్టుకున్న ప్రతిసారి మర్చిపోతా. నేను పెట్టుకున్న కారణం అంటే వాళ్ళకి వీళ్ళకి అడుగుకున్న వాళ్ళకి ఇద్దాము అని పెట్టుకున్నా, పర్పస్ కిల్ అయిపోతుంది. కాబట్టి నాకు తప్పదు, కార్లోనే పెట్టాలి. అప్పటికి కొన్నిసార్లు లోపల తీసుకెళ్తే మళ్ళీ తీసుకురావడం మర్చిపోతున్నాను. సో అక్కడే పెట్టా, కానీ లెక్క పెట్టినట్టు పెట్టి అక్కడ పెట్టా. 10 రూపాయలు కట్టింది, 100 నోట్స్ ఉంటాయి, 50 నోట్స్, ఒక 50-60 ఉండాలి. ఒకరోజు చూస్తే హాఫ్ లేవు. సో నాకు తెలిసి ఎవరు తీసుకున్నారు అని, మా డ్రైవర్ తీసుకున్నాడు.
అప్పటికి కార్లోనే మమ్మీతో షేరంతో చెప్పి అక్కడ నోట్స్ ఎవరైనా తీసుకున్నా. ఐ నో హూ టుక్ ఇట్. కార్లో తిరిగేదే మేము. కార్ అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. తెలిసి మేము మాట్లాడుకొని కూడా ఆయనతో ఎవరన్నా వచ్చారా కార్లో అని అడిగే తప్ప మీరు తీసుకున్నారా అని అడగలం. అట్లనే పెట్టా. సరే అప్పుడన్నా అర్థం చేసుకుంటాడేమో అని మళ్ళీ అక్కడే పెట్టాను. మళ్ళీ ఒక 2 నోట్లు 3 నోట్లు తక్కువ ఏం లెక్క పెట్టుకోవట్లేదు. లెక్క పెట్టుకుని అడగకూడదని లైట్ తీసుకున్నా. తర్వాత తీరా చూసి ఇంకా అప్పటికి చాలా అయిపోయింది. నిన్న ఇంకా అన్నీ అయిపోయింది. ఆయన తీసుకున్నాం మొత్తం రూ. 10 నోట్లు ఇన్ని ఉండాలి, హాఫ్ ఉండాలి. సరే రూ. 10 నోట్లు ఎన్ని తీసుకుని అక్కడ పెడితే రూ. 10 నోట్లు ఉన్నాయి, 25 కాస్త 5 ఉన్నాయి. నేను చూడంగానే రూ. 10 నోట్లు తక్కువ ఉన్నాయి. సడన్గా పక్కన తీసుకున్నారా డబ్బులన్నా? సార్ అది తీసుకున్నాను సార్, అది టిఫిన్కి 3 నోట్లు తీసుకున్నా సార్ అన్నాడు. అసలు ఎట్లా తీసుకుంటారు శ్రీనివాస్ నాకు చెప్పకుండా అని మళ్ళీ ఐ టోల్డ్ హిమ్, ఇగో నువ్వు తీసుకున్నావు, ఇగో ముందు తీసుకున్నావు అని ఆయన మొత్తం చెప్పేసి ఇట్లా అయిందని. నాకు బాధ అనిపించింది యాక్చువల్లీ. అంటే ఎందుకు చెప్పిన ఈ స్టోరీ అంతా బాధ అనిపించింది. అరే ఈయన అడగకుండానే నేను డబ్బులు ఇస్తా ఉన్నా, ఎప్పుడన్నా ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు, పంపించేస్తా ఉంటా. ఇంత నమ్మకంగా ఉందని ఎందుకు ఈయన నమ్మకంగా లేడు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోమని చెప్దాం అనుకొని ఫిక్స్ అయిపోయాను. ఇంత తర్వాత నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఐ రియలైజ్డ్ వన్ థింగ్. చిన్నప్పుడు నేను కూడా పెద్ద దొంగనే. మా ఇంట్లో మా మమ్మీ డబ్బులు దాచిపెట్టుకోలేదు, చచ్చిపోయేది. మొత్తం బీరువాలో తాళాలు వేసి అన్నీ దాచిపెడతా ఉండేది. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు షర్ట్ తగిలిస్తే మటాష్. సో నా జీవితం నాకు గుర్తొచ్చింది, అరే నా తల్లిదండ్రులు నన్ను క్షమించారు, నా దేవుడు నన్ను క్షమించాడు. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్? ఐ నీడ్ టు బి కేర్ఫుల్, నో డౌట్ కేర్ఫుల్ ఉండాలి, ఆ వ్యక్తితో చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫర్గివ్నెస్. ఆ వ్యక్తిని క్షమించాలి ఆ సమయానికి. ఐ సెడ్ దట్స్ ఫైన్. నా పాపం దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు, నా బలహీనతలు దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఇట్ హెల్ప్ మీ సో మచ్. ఎంత నాకు సహాయపడిందంటే ఆయనకి నాకు వెళ్ళే టైంకి నిన్న ఈరోజు వెళ్ళిపోతున్నాను, ఆయనకి ప్రశాంతంగా మాట్లాడాను, డబ్బులు ఇచ్చాను, మంచిగా చెప్పాను. ఎంత ప్యూరిటీ ఆఫ్ హార్ట్తో మాట్లాడగలిగానో నాకు తెలుసు. సో ఐ వాంట్ టు పాస్ ఆన్ దట్. వెన్ యూ ఆర్ అన్ఏబుల్ టు ఫర్గివ్ సంబన్, థింక్ అబౌట్ యువర్ లైఫ్. మన జీవితాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. మన గురించి మనకే బాగా తెలుసు. సో మనము అదే పరిస్థితిలో మనం ఎలా బిహేవ్ చేసామో వేరే ఇన్సిడెంట్స్లో ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు వాళ్ళని ఫర్గివ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు పాస్ ఆన్. ఇదే కాదు, చాలా విషయాల్లో కూడా ఇలా మనం ఈ కోవలో వెళ్తే క్షమించడం కొద్దిగా ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ ఫర్గివింగ్ ఫాదర్, ప్రొవైడెడ్ వీ నీడ్ టు ఫర్గివ్ అదర్స్ ఫర్ గాడ్ టు ఫర్గివ్ అస్, దిస్ ఫాదర్ టు ఫర్గివ్ అస్. తర్వాత ముందుకెళ్ళి తప్పించే తండ్రి, ప్రివెంటింగ్ ఫాదర్. ఈ తండ్రి మనలను శోధనలో తేకుండా, మనం పాపంలో పడకుండా మనం తప్పించేది. హీ గివ్ అస్ ఆపర్చునిటీస్, హీ గివ్ అస్ ఆపర్చునిటీ టు ఎస్కేప్. అది మన చేతిలో ఉంది. మనం ఆపర్చునిటీ తీసుకుంటామా, ఆపర్చునిటీ రిలైజ్ చేస్తామా లేదా అని మన చేతిలో ఉంది. కానీ ఆయనైతే మనకు ఆ యొక్క వెసులుబాటు కలిగిస్తాడు. హీ విల్ గివ్ అస్ దట్ ఆపర్చునిటీ, హీ విల్ గివ్ అస్ దట్ ఎస్కేపింగ్ రౌట్. హీ ఈజ్ అవర్ ప్రివెంటింగ్ ఫాదర్. మనలను ఆయన తప్పించే తండ్రి. ఈ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన సంఘము ద్వారా, సంఘ ఫెలోషిప్ ద్వారా, ఇతర డిఫరెంట్ ఎవెన్యూస్ ద్వారా ఆయన మాట్లాడి మనలను ఈ పాపములో పడకుండా సహాయపడతా ఉంటాడు. ఆ పాపంలో పడతామా లేదా అనేది తర్వాత విషయము. కానీ ఈ పరలోకపు తండ్రి, he gives us an escape route. So we are worshipping this father who is a preventing father. తర్వాత చివరిగా, but deliver us from the evil one. దుష్టుని నుంచి తప్పించు. సో ప్రొటెక్టింగ్ ఫాదర్, ముందొచ్చి ప్రివెంటింగ్ ఫాదర్, మన శోధనలో పడకుండా మనల్ని ప్రివెంట్ చేసే ఫాదర్. తర్వాత మన శత్రు నుంచి మనలను కాపాడే తండ్రి, ప్రొటెక్టింగ్ ఫాదర్. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి అనారోగ్యం కానివ్వండి, మనం వెళ్ళు మార్గములు, రాకపోకలు చాలా మనము సింపుల్గా తీసుకుంటాం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు తీసుకుంటాం. కానీ మనం ఒక రోజు అడుగు బయట పెట్టి ఇంటికి వెళ్తున్నామంటే ఆయన కాపాదలే. ఎంతమంది అడుగు బయట పెట్టి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నారు? ఎన్ని యాక్సిడెంట్స్ మనం రోడ్ల మీద చూడట్లేదు,
ఎంతమంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉండట్లేదు, ఎంతమంది చచ్చిన స్థితిలో ఉన్నారు, ఎంతమంది నిన్ననే మనతో మాట్లాడిన వాళ్ళు ఒక 2 రోజులకి కనిపించకుండా పోయిన వాళ్ళు ఎంతమంది. మన ముందు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ రోజు లేకుండా పోవటం ఎంతమందిని చూస్తూ ఉంటాం. ఐఎమ్ టాకింగ్ ఇన్ ఆల్ పర్స్పెక్టివ్స్. ప్రతి విధంగా చాలా సింపుల్గా మన అడుగులు ఒకసారి ఆలోచిద్దాం, మన యొక్క రాకపోకలు ఆలోచిద్దాం. ఎంత తండ్రి మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆరోగ్యపరంగా ఎంత కాపాడుతూ ఉన్నాడు. మన శత్రువు మనం తీసుకొచ్చే ప్రతి ఒక్క డిఫరెంట్ అటాక్స్ నుంచి ఎంతగా కాపాడుతూ ఉన్నాడు, మనం చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడా నాకు ఈ అవసరం ఉంది, లేకపోతే నన్ను కాపాడు, నా వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటాం, నా రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా తీసుకెళ్ళాలి. దేవుడు ఎంత నమ్మకంగా నీ ప్రార్థన నా ప్రార్థనని క్షేమంగా తీసుకెళ్తా ఉన్నాడు. మన డెస్టినీకి ఎంత క్షేమంగా మనల్ని చేరుస్తూ ఉన్నాడు, మన ఆరోగ్యం ఎంతగా కాపాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించి, ఇవి మనము లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అవి ఏమైపోయినంటే ఒక ఒక అంటే అది చాలా ఫ్రీక్వెంట్గా అయిపోవటం వల్ల చాలా ఈజీగా అయిపోయింది. అంటే దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు, అదేదో మనం అసలు దేవుడు కాపుదలను మర్చిపోతూ ఉంటాం. ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, ఆ ఆరోగ్యాన్ని మర్చిపోతూ ఉంటాం, అది ఆయన ఇస్తుంది అని. సో ఇవన్నీ గుర్తు చేసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం వీఆర్ వర్షిపింగ్ ఎ గాడ్, వీఆర్ వర్షిపింగ్ అ ఫాదర్, అ గాడ్ హూ ఈజ్ అవర్ ఫాదర్. మనం పరలోకపు తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉన్నాం, మన పరిశుద్ధ తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉన్నాం, పరిపాలించే తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉన్నాం, సార్వభౌమి అయిన తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉన్నాం, సమస్తమును దయచేసే తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉన్నాం, మనల్ని క్షమించే తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉన్నాం, మనల్ని తప్పించే తండ్రిని, మనలను ప్రొటెక్ట్ చేసే తండ్రిని, కాపాడే తండ్రిని మనం ఆరాధిస్తా ఉన్నాం. వీఆర్ వర్షిపింగ్ అవర్ హెవెన్లీ, హోలీ, రీనింగ్, సావరింగ్, గివింగ్, ఫర్గివింగ్, ప్రొటెక్టింగ్, ప్రివెంటింగ్ ఫాదర్. ఈ గొప్ప తండ్రిలో మనకి ఇన్ని ఆశీర్వాదాలు. ఇంత మన గురించి చేస్తున్న దేవుణ్ణి ఎంత మనం ఆరాధిస్తే సరిపోతుంది, ఎంత కాలం ఆరాధిస్తే సరిపోతుంది? మన దినాలు సరిపోతాయి. 145 కీర్తనలో ఉంటుంది, సామ్ 145, 1, 2, 3. ఎంతగా ఆరాధించాలంట? నిత్యము, అనుదినము, తరతరములు ఆరాధించిన ఆయన మహత్యము, ఆయన గొప్పతనము, ఆయనని మనము వర్ణించలేము. ఆరాధన సరిపోదు. సో ఇటువంటి అనుభవంతో, ఇవి చాలా సింపుల్ క్యాజువల్ థింగ్స్ మనం చూసుకుంటా ఉన్నాం. ఇవి మీ అనుభవం అయితే, ఆ అనుభవముతో ఈ తండ్రిని మనం వ్యక్తిగతంగా వాక్యానుసారంగా ఆ యొక్క ఎక్స్పీరియన్షియల్ మేనర్లో దేవుని ఆరాధిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మన ఆరాధనకు ప్రోత్సహించిన కాక.